ఇప్పుడైతే దశాశ్వమేధ ఘాట్ నుంచి మనం అది పక్కనే ఉందంట త్రివేణి ఘాట్. ఫుల్ ఉన్నారా బాబు, జనాలు అయితే కుప్పలు కుప్పలు ఉన్నారు. ఈ కరెక్ట్ ఈ దశాశ్వమేధ ఘాట్కి అక్కడ కనిపిస్తుంది కదా బోర్డు, అలోపి దేవి మందిర్, ఇది శక్తిపీఠం అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నుంచే పోలీసులు ఆపేసినారనమాట ఇక్కడ నుంచి వెళ్ళడానికి. ఇక్కడి నుంచి వెళ్ళమంటున్నారు. ఈ బ్రిడ్జ్ కిందకి రాగానే మనకి ఇక్కడ రెండు వేస్ ఉంటాయి, ఒకటి ఇది, రెండోది ఇది. సో ఇటు నుంచి వెళ్ళినా మనకి సంగమం వెళ్ళిపోతామంట, త్రివేణి సంగమం. ఇటు నుంచి వెళ్ళినా కానీ మనం త్రివేణి సంగమం వెళ్ళిపోతామంట. ఇవన్నీ ఉమెన్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అన్నమాట. ఇప్పుడే అయింది మొత్తం మూడు మునుకలు, దాంతోపాటు ఇంకోసారి వెళ్ళా. ఇప్పుడైతే గంగా హారతికి వెళ్తున్నాం. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ప్రయాగ్రాజ్ కుంభమేళాకి అయితే వెళ్ళబోతున్నాం. 144 ఇయర్స్కి వచ్చే ఒకే ఒక కుంభమేళా, మహాకుంభమేళాకి అయితే మనమైతే వెళ్ళబోతున్నాం. జస్ట్ 45 డేస్ మాత్రమే ఉంటుంది ఈ మహాకుంభమేళా అనేది. సో కంప్లీట్ వీడియో అయితే చూడండి అండ్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫైనల్లీ మనమైతే లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళిపోతాం. టైం వచ్చేసి 3:30 అవుతుంది. సో రాగానే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 6, ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి మనము మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 దగ్గర ఉంటుంది. సో అట్ ప్రజెంట్ అయితే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 6 దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ ఉన్నాయి, స్టేట్స్ తీసుకొని అయితే మనం వెళ్ళిపోదాం. 3:48 అవుతుంది టైం ఎగ్జాక్ట్లీ ఇప్పుడైతే అట్ ప్రజెంట్. సో ఎదుగోండి ఇది స్టేట్స్ తీసుకొని మనం ఇప్పుడైతే ఎక్కి లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ 4 and 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో వేరే ట్రైన్స్ అవి. మనకు వెళ్ళాల్సింది ప్లాట్ఫామ్ నెంబర్ 2. సో మనకు ముందు కనిపిస్తుంది కదా, ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 దగ్గరికి అయితే వెళ్ళాలి ఇప్పుడు. సో ఫైనల్లీ మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడే మనకి మన ట్రైన్ అయితే ఉంటుంది. ప్రయాగ్రాజ్కి వెళ్ళే ప్రయాగ్రాజ్కి వెళ్ళే ట్రైన్ ఇక్కడికి వస్తుంది. వికారాబాద్ టు గయా స్టేషన్ ఇప్పుడు లింగంపల్లి నుంచి ఎక్కుతున్నా. ఇంకా ట్రైన్ అయితే రాలేదు. 4:28కి రావాల్సిన ట్రైన్ ఇంకా రానే లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 4:10 అవుతుంది. దాంతోపాటుగా ఇప్పుడు ట్రైన్ 15 minutes లేట్లో ఉంది. 4:45కి రావాలి ట్రైన్ ఇప్పుడు. సో ఇప్పుడైతే ఇంకా రాలేదు. పోలీసులు కూడా ఆల్మోస్ట్ 1 hour ట్రైన్ అయితే లేట్లో ఉంది. ఈ మన 07081 ట్రైన్ మహాకుంభ స్పెషల్ వెళ్ళే ట్రైన్ ఆల్మోస్ట్ 1 hour లేటులో ఉంది. సో ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇదే అనమాట గయా స్పెషల్.
ఫస్ట్ అయితే వికారాబాద్ రావాలి. వికారాబాద్ ఇంకా రానేలేదు, 4:03 అవుతుంది. అదే లింగంపల్లి రావాలి, 4:28కి రావాలి. ఇప్పుడు 4:46కి వస్తుందంట. నెక్స్ట్ చల్లపల్లి, జనగాం, దాని తర్వాత పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, లాస్ట్ గయా వెళ్తుంది. యాక్చువల్గా అయితే ఇది మన ప్రయాగ్రాజ్ చౌకీ ఉంది కదా, ఇక్కడ వరకు వెళ్తుంది. రేపు నైట్ 8:30కి ఇది అవుతుంది అన్నమాట. సో అది B2 ముందుకంట, ఆ ముందుకు నడుచుకొని అయితే పోతున్నా ఇప్పుడైతే. ఎట్ ప్రెసెంట్ ఇప్పుడే ఇక్కడ ఏమంటారు అది ఉంటుంది కదా, వాళ్ళు అందులో బైక్లో చెప్పినారనమాట. B2 ముందు ఉంటుంది, ముందుకు పోతున్నా ఇప్పుడు మళ్ళీ. ఎట్ ప్రెసెంట్ అయితే 4:15 అవుతుంది టైము. ఇంకా 4:28 కావాల్సిన ట్రైన్ 15 మినిట్స్ లేట్లో ఉంది. వికారాబాద్ టు గయా జంక్షన్. ఫుల్ ఉన్నారు జనాలు ఇక్కడ, చూడండి మొత్తం గుంపులు ఉన్నారు. చూడండి నెక్స్ట్ లెవెల్ ఫుల్ ఉన్నారా బాబు. ఈరోజు వచ్చేసి ట్యూస్డే. ఇంకా ట్యూస్డే రోజే ఇలా ఉంటే, ట్యూస్డే ఇట్లా ఉంటే ఇంకా ఆలోచించండి సాటర్డే సండేస్ వీకెండ్లో వస్తే ఎట్లుంటుందో. ఇగో 07091 మన ట్రైన్ నెంబర్ వచ్చేసి ఏంద్రా ఇక్కడ వస్తలేదు, B1 అది B2 అన్నమాట. నేను వెళ్ళేది మీకు అక్కడ కనిపిస్తలేదేమో, B2. సో ఫైనలీ 1 అవర్ తర్వాత అయితే మనకి ఈ ట్రైన్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్లీ 4:25కి రావాల్సిన ట్రైన్ 5:30కి అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 1 అవర్ 5 మినిట్స్ లేట్లో అయితే ఉంది ఈ ట్రైన్ అయితే. కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ పోలీసులు ప్రతి బోగీ దగ్గర పోలీసులు అయితే ఉన్నారు. ఎటువంటి స్టాంపేడ్ జరగకుండా, ఎటువంటి ముందే మన ఇండియన్స్ ఎట్లా ఉంటారో తెలుసు కదా. సో బెస్ట్ పార్ట్. సో లోపలికి అయితే ఎంట్రీ అయిపోయా. ఎట్ ప్రెసెంట్ అయితే నా సీట్ దగ్గర అన్ని లగేజ్ పెట్టేసుకొని, నా సీట్ నెంబర్ వచ్చేసి 39. సో ఇక్కడే లగేజ్ అన్నీ పెట్టేసుకొని ఇంకా ఆల్మోస్ట్ ప్రయాగ్రాజ్కి 26 అవర్స్ పట్టింది ప్రయాగ్రాజ్ రీచ్ అవ్వడానికి. సో ఫైనల్లీ మనం ఆల్మోస్ట్ 8:30కి రావాల్సిన ట్రైన్ ప్రయాగ్రాజ్కి ఇప్పుడైతే మనకి మార్నింగ్ 3 అవుతుంది. సో ఫైనల్లీ మనం ప్రయాగ్రాజ్ చౌకీ అనేవాళ్ళు ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ప్రయాగ్రాజ్ చియోకి అంటున్నారు. సో ఈ ప్రయాగ్రాజ్ దగ్గరకు అయితే రీచ్ అయిపోయినాం. 8:30కి రీచ్ అవ్వాల్సిన ట్రైన్ నెక్స్ట్ డే మార్నింగ్ 3 o'clock అయితే రీచ్ అయినాం. సో ఇప్పుడైతే మనము ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. సో అక్కడి నుంచి మనకి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటుంది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అందరూ వెళ్తున్న రూట్లో వెళ్ళకుండా ఆటో మాట్లాడుకొని వెళ్ళిన అరేల్ ఘాట్ వరకు. సో అది ఒక మిస్టేక్ జరిగింది. సో ఇదే నేను తీసుకున్న ఆటో 100 రూపీస్ షేరింగ్ అన్నమాట. కరెక్ట్ సంఘం దగ్గరే దింపేస్తాడు, ఆ సంఘానికి పక్కనే అన్నమాట అది కూడా. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మొత్తం చిన్న చిన్న సందులలో తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఈ ఆటో అతను. అండ్ ఇప్పుడేమో అరేల్ ఘాట్ దగ్గరకు వచ్చిన. అరేల్ ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ దగ్గరికి అయితే పోతున్నా. ఈ దశాశ్వమేధ ఘాట్కి అరేల్ ఘాట్కి 6 kilometers డిస్టెన్స్ ఉంది. ఒక ఏమంటారు, ఈ సముద్రం దాటాలి, ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ ద్వారా వెళ్ళాలి. వెనకాల బ్యాగ్ లగేజ్ ఇదంతా ఫుల్ తలకాయ నొప్పి ఉంది. ఇదిగోండి పొద్దుగానే ఇంతమంది వస్తున్నారు. ఎంతమంది ఉన్నారు చూడండి. ఇప్పుడు మార్నింగ్ 4 అవుతుంది టైం. నడుచుకుంటూ పోతున్నా 6 kilometers. ఇక్కడ 6 kilometers నడుచుకుంటూ పోతున్నా. సంగం రైల్వే స్టేషన్ దగ్గర మనకి రూమ్స్ అయితే ఉంటాయి. సో అయితే ఆ రూమ్స్ దగ్గరికి అయితే పోతున్నాం. ఈ ఆటో వాళ్ళు ఎంత చెప్తున్నారు తెలుసా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 500, 600, 400 చెప్తున్నారు. చాలా అంటే చాలా కాస్ట్ చెప్తున్నారు వీళ్ళు. ఇంత కాస్ట్ మనం ఎవరు అసలు పెట్టలేం. నడుచుకొని పోతున్నా ఇంకా ఇట్లా కాదని చెప్పి. దశాశ్వమేధ ఘాట్లో మనకు ఒక ఆశ్రమం ఉంది, తెలుగు ఆశ్రమం. సో ఆ ఆశ్రమానికి అయితే పోతున్నా. దాంతోపాటుగా అక్కడే లాడ్జీలు అన్నీ ఉంటాయి. సో అట్లా అని చెప్పి అటు వెళ్ళిపోతున్నా. ఇక్కడ అరేల్ ఘాట్ దగ్గర మోస్ట్లీ టెంట్లే ఉంటాయి అన్నమాట. సో ఈ టెంట్లో మనం ఉండలేము, మనకి అంత ఫెసిలిటీస్ అంత ఉండవు టెంట్లలో. అందుకని చెప్పి నేనైతే అక్కడైతే రూమ్ ఉంటుంది, రూమ్ దగ్గర తీసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయినా అనమాట.
సో అట్లా దశశ్వమేధ ఘాట్కి అయితే వెళ్ళిపోతున్నా ఇప్పుడైతే అట్ ప్రెజెంట్. ఆల్మోస్ట్ 20 minutes నుంచి వాకింగ్ చేస్తూనే ఉన్నా. కూడా ఇక్కడ డస్ట్ కూడా చాలా ఫుల్గానే ఉంది. ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర అయితే ఎక్కువ లేదు, కానీ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తే మాత్రం ఫుల్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మొత్తం ఆ రోడ్డు మొత్తం అంతా ఫుల్ డస్ట్ ఉంది. మాస్క్ పెట్టుకోకపోతే ప్రాబ్లమే. బ్రిడ్జ్ అయితే ఉంది, ఇప్పుడు అయితే మనం బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. సో ఫైనల్లీ మనం ఈ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఈ బ్రిడ్జ్ నుంచి మనం దశశ్వమేధ ఘాట్కి అయితే వెళ్ళాలి. అక్కడే మనకి రూమ్స్ అనేటివి అవైలబుల్గా ఉంటుంది. దశశ్వమేధ ఘాట్కి పక్కనే ప్రయాగరాజ్ సంగం రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ ప్రయాగరాజ్ సంగం రైల్వే స్టేషన్ నుంచి దశశ్వమేధ ఘాట్ వరకు మొత్తం అన్ని లాడ్జ్లు ఉంటాయి. సో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీద ఉన్నాం కదా, ఈ బ్రిడ్జ్ మీద నుంచి కింద చూసినట్టయితే మనకి ఇవన్నీ టెంట్సే. అక్కడి నుంచి ఓవరాల్ మొత్తం ఇవన్నీ టెంట్సే ఉన్నాయి. చాలామంది స్టే చేయవచ్చు. పెద్దగా అమౌంట్ కూడా చాలా తక్కువనే ఉంటుంది టెంట్స్లలో అయితే. అండ్ స్టే చేసుకోవాలనుకున్న వాళ్ళు స్టే చేయండి. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే వాష్రూమ్స్, కామన్ వాష్రూమ్స్ ఉంటాయి, అదొక్కటే ప్రాబ్లమా. సో ఇది దశశ్వమేధ ఘాట్కి ఆపోజిట్లో ఉందన్నమాట. ఇక్కడే నేను రూమ్ తీసుకున్నా. ఇక్కడ లాడ్జ్ నేమ్ కానీ ఏమీ ఉండవు. ఇక్కడ లైన్గా ఇవన్నీ లాడ్జ్లే అనమాట, కానీ దేనికి నేమ్స్ అనేటివి ఉండవు. సో ఇక్కడైతే నేను రూమ్ తీసుకున్నాను. మీకు కనిపిస్తుంది కదా త్రివేణి సంగమం, 3 నదులు కలిసే చోట, గంగా యమున సరస్వతి. ఇక్కడ ఇప్పుడైతే మనము మునగబోతున్నాం అన్నమాట. టిఫిన్ కూడా చేయలేదు. నిన్న నైట్ 3 o'clockకి వదిలినారు అనమాట ట్రైన్ దింపినోడు. చాలా టైం అయిపోయింది నాకు నిన్న. ఆయన ఇది బ్లాక్ చేసినారో ఏందో రోడ్. ఇప్పుడు ఇది చూసుకుంటూ రావాలి. నిన్న నైట్ 3 అయితే మొత్తం ఎత్తుక్కుంటూ దశశ్వమేధ ఘాట్ దగ్గర రూమ్ తీసుకున్నా. ఇక్కడ ఒక మందిర్ కూడా ఉంటుంది. ఇది మన అంచనా. ఈ హనుమాన్ మందిర్ దగ్గరే మన రూమ్ ఉందన్నమాట. అది మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ నుంచి వే ఉందంట దశశ్వమేధ ఘాట్కి. మనం ఇప్పుడైతే దశశ్వమేధ ఘాట్ నుంచి మనం పక్కనే ఉందంట త్రివేణి ఘాట్. దశశ్వమేధ ఘాట్ పక్కకే. ఒకవేళ రూట్ ఉంటే మనం వెళ్ళిపోదాం, ఒకవేళ లేదంటే మళ్ళీ అరేల్ ఘాట్ నుంచి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. అరేల్ ఘాట్ ఇక్కడ నుంచి 6 kilometers. సో మనమైతే ఎట్ ప్రెజెంట్ ఇదిగోండి మనమైతే దశశ్వమేధ ఘాట్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇది దశశ్వమేధ ఘాట్ కనిపిస్తుంది కదా. సో ఇది మనకి దశశ్వమేధ ఘాట్ అన్నమాట. అందరు జనాలు గుంపులు వస్తున్నారు చూడండి. బండారా అవన్నీ ఎడబెట్టినారో ఏందో తిన్నీకే, ఏం లేనట్టున్నాయి. అన్నీ ఈడ పెట్టేసినారు. ఇది దశశ్వమేధ ఘాట్. ఆ ఘాట్లలో స్నానం చేస్తూ ఉంటారు. అది ఉండే మళ్ళీ మన రూమ్కి వెళ్ళాల్సింది ఈ గల్లీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీని పక్కనే సేఠ్ శ్రీ గులాబ్ రాయ్ ధర్మ ట్రస్ట్ ఉంది. ఫస్ట్ మన వరాహస్వామి వారు, దాని తర్వాత ఈ గల్లీలోకి వెళ్ళాలి. ఇది వచ్చేసి శివుడి గుడి. ఈ శివుడి గుడిలో నైట్ 7 o'clockకి మనకి ఆరతి కూడా జరుగుతుంది. దాంతోపాటుగా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి దశశ్వమేధ ఘాట్. సో మనం కూడా ఇప్పుడైతే సంఘానికి అయితే వెళ్ళిపోదాం. ఈ సంఘానికి మనం దశశ్వమేధ ఘాట్ నుంచి అయితే వెళ్ళొచ్చు. సో మీకు ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, సో అక్కడ ఆ బ్రిడ్జ్ మొత్తం లైన్గా చాలామంది జనాలు వస్తున్నారు ఇక్కడికి దశశ్వమేధ ఘాట్కి. ఆ బ్రిడ్జ్ అవతల ఏముంది అక్కడ ఏంటంటే వారణాసికి వెళ్తారు చూసారా. సో వారణాసి నుంచి అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారనమాట. లేదంటే అక్కడ టెంట్స్ ఉన్నాయి చూసినారా, అక్కడ వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ నుంచి మనకి రోడ్ నుంచి మనకి సంఘానికి అయితే వెళ్ళొచ్చు. అది చూడండి మొత్తం లైన్గా అటు నుంచి వారణాసి నుంచి వస్తున్నారనమాట వీళ్ళందరూ. సో ఇప్పుడైతే ప్రెజెంట్ చూడండి చాలా అంటే చాలామంది, నాకు తెలిసి 1 కోటి మంది దాకా ఉంటారు ఇక్కడ వచ్చిన వాళ్ళు అయితే. చూడండి జనాలు అయితే చాలా అంటే చాలా ఇదిగా ఉన్నారు.
సో ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే దశాశ్వమేధ ఘాట్. సో ఈ దశాశ్వమేధ ఘాట్ దగ్గరే మనకి గంగా హారతి నైట్ టైం జరుగుతుంది 7 o'clockకి. సో ఆ గంగా హారతి అయితే అస్సలు మిస్ చేయకండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓన్లీ 5 మాత్రమే చేస్తారనమాట పూజలు, ఇక్కడ పూజారీలు అనమాట. ఫుల్ ఉన్నారా బాబు, జనాలు అయితే కుప్పలు ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇట్లా కుప్పలు ఉన్నారు. మంచిగా షార్ట్ వేసుకొని పోతున్నా త్రివేణి ఘాట్కి. 2 కిలోమీటర్లు అంట నడుచుకొని అయితే పోవడం. మరి కుప్పలు ఉన్నారా బాబు, మామూలుగా లేరు అసలు జనాలు అయితే. ఈరోజు ఏంది, ఈరోజు థర్స్డే రోజు నేను ఫుల్ జనాలు ఉన్నారు. ఇంకా వీకెండ్స్లో ఎలా ఉంటారో ఏంటో తెలియడం లేదు. నీకు ముందు చూపిస్తా, ముందైతే ఆడ ట్రక్ ఆగిపోయింది, ఆడ చూపిస్తారు ఆగండి. క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక మొత్తం 2 బ్రిడ్జ్ లాగా కట్టారు, అవి కూడా చూద్దాం. ఇది వచ్చేసి రైల్వే బ్రిడ్జ్ అన్నమాట. దీని పక్కకే ఇక్కడ చూడండి, ఇది గంగా అన్నమాట, గంగమ్మ. దాంతోపాటు అక్కడ వెళ్ళడానికి అక్కడ అవన్నీ సెక్టర్ 19, సెక్టర్ 24 అవన్నీ ఉన్నాయి. ఫ్రీ భోజనాలు అవన్నీ పెడతారనమాట మీకు. ఇదిగోండి కనిపిస్తుందా, ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రీ భోజనాలు అవన్నీ పెడతారు. దాంతోపాటు ఇదిగోండి అక్కడ చూడండి, దీని కింద అదేంటి ఒక ఎయిర్ బెలూన్స్ ఉంటాయి చూసిన, అట్లాంటి ఎయిర్ బెలూన్స్తో కట్టినారా బాబు ఈ బ్రిడ్జ్ని అయితే. నెక్స్ట్ లెవెల్లో కట్టినారు ఈ బ్రిడ్జ్ని అయితే. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. టెంపరీ బ్రిడ్జెస్ అన్నమాట ఇవి, మళ్ళీ కుంభమేళ అయిపోయాక తీయేస్తారు ఇవి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ జనాలు ఇక్కడ అటు సైడ్ వారణాసికి వెళ్ళడానికి, కాశీ వెళ్ళడానికి ఉంటాయన్నమాట. మనం ఉన్నది అట్ ప్రెసెంట్ అయితే దశాశ్వమేధ ఘాట్ కదా. సో ఇలా ఉన్నారు జనాలు అయితే. ఈ కరెక్ట్ ఈ దశాశ్వమేధ ఘాట్కి అక్కడ కనిపిస్తుంది కదా బోర్డు, అలోపి దేవి మందిర్, ఇది శక్తిపీఠం అన్నమాట. సో ఈ శక్తిపీఠానికి జస్ట్ 2 kilometers దశాశ్వమేధ ఘాట్ నుంచి. సో ఇది మనం త్రివేణి ఘాట్ దర్శించున్నాక మనం నెక్స్ట్ టెంపుల్ ఇదే అన్నమాట. సో అంతా సక్రమంగా జరుగుతామని కోరుకుంటున్నాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నుంచే పోలీసులు ఆపేసినారనమాట ఇక్కడ నుంచి వెళ్ళడానికి. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వీళ్ళు, దీని పక్కనే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళమంటున్నారు. పదండి, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలన్నమాట. సో ఇది కనిపిస్తుంది కదా దశాశ్వమేధ ఘాట్, అక్కడి నుంచి వెళ్ళమంటున్నారు త్రివేణి ఘాట్కి వెళ్ళడానికి. ఇదిగోండి ఫుల్ జనాలు ఉన్నాయి. పోలీసులు అయితే కోప్పడడం లేదు, మనమైతే ఇదిగోండి వెనకాల చూసినారా, ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉన్నారు. దాంతోపాటుగా ఇది చూస్తూనే ఉన్నారు ఇందరూ బాబు వీళ్ళు. అదండి ఇప్పుడైతే త్రివేణి ఘాట్కి అయితే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇలాగ అన్నమాట, స్ట్రైట్ తిరిగి లెఫ్ట్ తిరిగి స్ట్రైట్ తిరిగి మళ్ళీ రైట్ తిరిగి మళ్ళీ లెఫ్ట్ తిరగాలి. సో ఇక్కడ ఇలాగ స్ట్రైట్గా వెళ్తే మనకి రైట్ సైడ్లో ఒక సత్రం అనేది కనిపిస్తుంటుంది. సో ఈ సత్రం పేరు వచ్చేసి నట్టుకొట్టై నగర సత్రం అన్నమాట. సో ఇది తమిళ్ వాళ్ళ సత్రం. ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చేసా. సో ఇక్కడ మనకి 2 వేలు ఉన్నాయి. ఇది ఆ లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనకి షార్ట్ కట్ ఉంటుంది, ఈ రైట్ సైడ్లో వెళ్ళా ఈ సేమ్ సంఘంకి అయితే వెళ్ళిపోతాం. సో మీకు ఇప్పుడు బోర్డు కనిపిస్తుంది కదా, ఈ బోర్డులో మనకి ఈ సంఘము ఇంకా అక్షయవట్ వెళ్ళే చోట ఉంటుంది. ఇంకోటేమో సంఘంకి డైరెక్ట్ సంఘానికే వెళ్ళిపోవచ్చు. ఈ బ్రిడ్జ్ కిందకి రాగానే మనకి ఇక్కడ 2 వేస్ ఉంటాయి, ఒకటి ఇది, రెండోది ఇది. సో ఇటు నుంచి వెళ్ళినా మనకి సంగమం వెళ్ళిపోతామంట, త్రివేణి సంగమం. ఇటు నుంచి వెళ్ళినా కానీ మనం త్రివేణి సంగమం వెళ్ళిపోతామంట, పోలీస్ అతను చెప్తా ఉన్నాడు. సో ఇప్పుడైతే మనము ఫస్ట్ ద్వారానికి అయితే వచ్చేసాము. ఈ ద్వారం పేరు కచ్చప్ ద్వార్ అంటారు. సో కచ్చప్ అంటే మనకి ఇక్కడ మనకు కనిపిస్తున్నది చూసినారా విష్ణుమూర్తి, దాని విష్ణుమూర్తి కిందన మనకి తాబేలు గుర్తుతోనే ఉన్నారనమాట.
సో ఇది కచ్చప్ ద్వారం. మొత్తం ఓవరాల్ 3 ద్వారాలు ఉంటాయి. ఈ ఫస్ట్ ద్వారం వచ్చేసి కచ్చప్ ద్వారం, సెకండ్ ద్వారం వచ్చేసి నంది ద్వార్, ఫైనల్లీ మనకు వచ్చేది సంగం ద్వార్. సో ఈ మొత్తం ఈ 3 ద్వారాలు అయితే మనకు కనిపిస్తాయి సంగం వెళ్ళే దారిలో. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, జనాలు అయితే చాలా అంటే చాలా ఉన్నారు జనాలు. జస్ట్ థర్స్డే రోజే ఇలా ఉంటే సాటర్డే, సండేస్, ఇంకా మౌని అమావాస్య అట్లాంటి వాటిల్లో చాలామంది ఉంటారు. సో మనకైతే ఇప్పుడు ఒక బోర్డు కనిపించింది. ఈ బోర్డులో మనకి మొత్తం 3 డైరెక్షన్స్ రాసినారు. ఫస్ట్ వచ్చేసి సంగం అప్పర్ మార్గ్. సో ఈ సంగం అప్పర్ మార్గ్ అంటే ఏం లేదు, సంగం మార్గమే. ఈ సెకండ్ వచ్చేసి కాళీ పోంటౌన్ బ్రిడ్జ్. ఈ కాళీ పోంటౌన్ బ్రిడ్జ్ దగ్గర ఈ వారణాసికి వెళ్ళే బస్సులు ఉంటాయి చూస్తారా, సో ఇవి అక్కడ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు ఇది మనం ఉన్న ప్లేస్ వచ్చేసి దీని సెక్టర్ నెంబర్ 4 అంటారు. అట్ ప్రెజెంట్ అయితే మనం సెక్టర్ నెంబర్ 4 దగ్గర అయితే ఉన్నాము. మహాకుంభ మేళా స్నానాల తేదీలు చూసుకున్నట్టయితే మనకి ఈ రోజుల్లో చేసినామంటే చాలా జనాలు వచ్చేస్తారు. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. ఫస్ట్ డేట్ వచ్చేసి 13 జనవరి మనకి పుష్య పూర్ణిమ ఉంది, ఆ 13 జనవరి. 14 జనవరి వచ్చేసి మకర సంక్రాంతి. 29 జనవరి మౌని అమావాస్య. ఈ మౌని అమావాస్య తర్వాత 3rd ఫిబ్రవరి వచ్చేసి వసంత పంచమి. 12th ఫిబ్రవరి వచ్చేసి మాఘ పూర్ణిమ. దాని తర్వాత లాస్ట్ 26th ఫిబ్రవరి వచ్చేసి శివరాత్రి ఉంది. నేను 20th ఫిబ్రవరికి వచ్చిన అనమాట. జస్ట్ 6 days ముందు శివరాత్రి ఉందనగా నేను ఇక్కడికి వచ్చి ఈ 20th ఫిబ్రవరి రోజు నేను ఇక్కడికి కుంభమేళ స్నానానికి అయితే వచ్చిన అనమాట. సో మనకి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి నంది ద్వార్. సో ఈ నంది ద్వార్ దగ్గరికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. దానికన్నా ముందు రైట్ సైడ్లో మనకి ఇక్కడ ఒక టెంట్స్ కూడా మనకైతే కనిపిస్తూ ఉంటాయి. మొత్తం ఈ రూట్స్ సెక్టర్ నెంబర్ 4 ఇవన్నీ చాలా విఐపి టెంట్స్ అవన్నీ పెట్టారనమాట. అక్కడ మీకు చూపిస్తున్నారు కదా ఆ విఐపి టెంట్స్ అవన్నీ చాలా ఉన్నాయి. సో ఎట్ ప్రెజెంట్ అయితే మనం ఇక్కడే చాలా చిన్న బండీలు కూడా ఉన్నాయి ఫుడ్ తినడానికి. పానీపూరీలు, దాని తర్వాత బేల్పూరీలు ఇవే పెట్టినారు. సో ఇక్కడ మనకి ఒక చిన్న ఆశ్రమం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఆశ్రమం పేరు వచ్చేసి మహామండలేశ్వర్ స్వామి హరిప్రకాష్ జీ. ఇది ఒక చిన్న మొత్తం క్యాంప్స్ అన్నమాట. సో ఫైనల్లీ మనమైతే నంది ద్వారం దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇది సెకండ్ ద్వారం అన్నమాట. ఇక్కడ మనకి నందీశ్వరుడు దర్శనమిస్తాడు. దాంతోపాటు ఈ లెఫ్ట్ సైడ్లో నందీశ్వరుడు, దానికి ఆపోజిట్లో మనకి శివుడు, దాని తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ నందీశ్వరుడు, శివుడు, దీని మధ్యలో వచ్చేసి మనకి దేవతలు ఉన్నారన్నమాట. ఇక్కడ చూడండి, మహాకుంభ ప్రయాగ్రాజ్ 2025 అని చెప్పి రాసుంది. సో ఇక్కడైతే నేను కొన్ని పిక్చర్స్ తీసుకున్నాను నేను ఈ నంది ద్వార్ దగ్గర. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం. సో ఇప్పుడైతే మళ్ళీ నేను నంది ద్వారం నుంచి బయటికి అయితే వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ సంఘానికి వెళ్తున్నా. సో ఆ సంఘం దగ్గర నుంచి సంఘంకి వెళ్ళే దారిలో మనకి ఇక్కడ ఇంకో మార్గం ఉంది, త్రివేణి మార్గ్. సో మనం స్నానం చేయాల్సింది త్రివేణి సంగమంలో. త్రివేణి సంగమం కనిపిస్తుంది కదా, త్రివేణి సంగమం రైట్ సైడ్లో వెళ్ళాలి. త్రివేణి పోంటూన్ బ్రిడ్జ్ అంటే ఆ బ్రిడ్జ్ నుంచి అటు సైడ్ వెళ్ళొచ్చు అనమాట. సో మనం అది పట్టించుకోకండి, మనం త్రివేణి సంగమం. सनातन धर्म को लाना है, सनातन धर्म को लाना है, हाथ उठाओ, जोर लगाओ। बाबा जी का कहना है, बाबा जी का कहना है. వాళ్ళు ఇందాక నుంచి వాళ్ళు మైక్లో చెప్తున్నారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే శాకాహారి మంచిదంట. అంటే వెజిటేబుల్స్, వెజిటేరియన్ ఫుడ్ అనేది చాలా మంచిది, అందరు వెజిటేరియన్స్గా మారండి, ఈ నాన్ వెజ్ తినకండి అని చెప్పి అందులో మైక్లో చెప్తా ఉన్నారు. సో ఎట్ ప్రెసెంట్ అయితే మనము ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. త్రివేణి సంగమం దగ్గర 3 నదులు కలిసే చోట గంగా, యమున, సరస్వతి. సో ఈ 3 నదులు కలయిక దగ్గరలో ఉన్నాము, ఈ త్రివేణి సంగమం దగ్గరలో. సో ఇక్కడైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ ఈ రెడ్ కలర్ బాటిల్స్, దాని తర్వాత వైట్ కలర్ బాటిల్స్, ఇవన్నీ త్రివేణి సంగమంలో వాటర్ అయితే మనం తీసుకొని వెళ్ళొచ్చు. ఈ బాటిల్ అమ్ముతూ ఉన్నారు వీళ్ళు ఇక్కడ.
బాటిల్స్ అయితే అమ్ముతున్నారు. దాని పక్కకే మనకి ఇక్కడ ఈ సోడాస్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ చాలా ఇప్పుడు నేను ఫిబ్రవరి టైంలో వచ్చాను కదా, ఇక్కడైతే చాలా ఎండగా అయితే ఉంది. సో ఇట్ ప్రెజెంట్ అయితే ఇంకా నడుచుకుంటూ అయితే మళ్ళీ దగ్గరలో వెళ్ళిపోతున్నాం. సో ఇంకైతే ఇప్పుడు కొంచెం నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. అదిగోండి మీకు దూరంగా కనిపిస్తుంది ఆ ద్వారము, అదే మనకి ఫైనల్ ద్వారం, సంగం ద్వార, త్రివేణి సంగమం ద్వారం అన్నమాట. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మీకు బస్సెస్ కనిపిస్తున్నాయి చూస్తున్నారా. సో ఈ బస్సెస్ ఏంటో నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్ తెలీదు. నాకు తెలిసి వారణాసికి వెళ్ళే బస్ ఏమో అని నాకు ఎక్కడో కొడుతుంది, అది నాకు కరెక్ట్గా తెలీదు. ఆ బస్సెస్ చాలా ఉన్నాయి, ఒక 4-5 బస్సులు. సో ఫైనల్లీ మనమైతే సంగం ద్వారానికి అయితే వచ్చేసినాం. సంగం ద్వార్ అని రాసింది కదా, సో ఇదే సంగం ద్వారం అన్నమాట. గంగామాత ఫస్ట్, నెక్స్ట్ యమునా మాత, దాని తర్వాత ఫైనల్లీ మనకు సరస్వతి మాత. సో 3 మాతలు ఇక్కడే ఉన్నారు. దాని తర్వాత ఇక్కడ ఇంగ్లీష్లో రాసినారు సంగం ద్వార్ అని చెప్పి. సో ఫైనల్లీ మనం సంగం ద్వారంకి అయితే వచ్చేసినాం, త్రివేణి సంగమంకి. జనాలు అయితే తోసుకుంటూ మరీ నన్ను వెళ్ళిపోతూ ఉన్నారు. మామూలు జనం రాలేదు. ఓవరాల్ 66 crores అంట. 40 crores అంచనా చేస్తే వచ్చింది 66 crore మెంబర్స్ అంట. మనం ఆలోచించండి, ఈ 144 సంవత్సరాలకి వచ్చే ఒకే ఒక మహాకుంభమేళ. మరి అలా ఉండకపోతే ఇంకెలా ఉంటుంది? ఇది పూర్ణ కుంభమేళా కాదు, లేదంటే మాఘమేళా కాదు, దాంతోపాటు ఇది అర్ధ కుంభమేళా కూడా కాదు. 144 సంవత్సరాలకు ఒకే ఒక్కసారి వచ్చే మహాకుంభమేళ. సో ఇప్పుడైతే నా వెనకాల ఎవడో తొక్కేసాడు, ఆ చెప్పు తెగిపోయింది. ఈ జనాల్లో ఫుల్ ఉన్నారు. ఈ స్వామి మహారాజ్ ఎవరో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ ఈయన ఎవరో నాకు కరెక్ట్గా తెలియడం లేదు. సో ఫైనల్లీ నేనైతే ఇక్కడికి వచ్చేసాను, సంగం దగ్గరలో ఉన్న సంఘానికి. ఫైనల్లీ సంగం ఘాట్కి అయితే వచ్చేసిన. ఇప్పుడు ఏమైందంటే నా చెప్పులు ఎవడో వెనకాల నుంచి తొక్కేసాడు, అదేమో చెప్పేమో తెగిపోయింది. దగ్గరికి అయితే వచ్చేసినాం, సంగం ఘాట్ దగ్గరికి అయితే. ఇప్పుడు ఇక్కడ స్నానం చేయాలి. ఇక్కడ చాలా ఉన్నాయి, మొత్తం ఒక పెద్ద లైన్ లాగా ఘాట్ అయితే. సో ఇప్పుడైతే మరి చూడాలి మరి ఎక్కడ చేయాలనేది. స్నానం ఎక్కడ బాగుంటే అక్కడ, నీట్గా ఉంటే అక్కడ చేద్దామని చెప్పి ఫిక్స్ అయినా. ఇక్కడ వెనకాల పోలీసులు కూడా ఉన్నారు, ఇక్కడ వెనకాలనే బాగానే పనిచేస్తున్నారు వీళ్ళు కూడా, ఫుల్గా గట్టిగానే చేస్తున్నారు వీళ్ళు కూడా. సో ఇప్పుడైతే మనము ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ దగ్గర ఒక ఘాట్ ఉంది, మీకు చూపిస్తాను. ఘాట్ అంటే చెరువుల చిన్న గంగా యమున సరస్వతి సంగం అయితే వచ్చేసిందాం. చాలా తక్కువ సేపట్లో అయితే వచ్చేసినాము. ఇంత తక్కువ సేపట్లో వస్తామో అనుకోలే నేనైతే లిటరలీ, కానీ చాలా తొందరగా అయితే వచ్చేసినాం. అరౌండ్ 45 minutes to 1 hour అనుకోండి ట్రావెల్. దశాశ్వమేధ ఘాట్ నుంచి త్రివేణి సంగమంకి జస్ట్ 45 minutes to 1 hour అయితే టైం పట్టింది, వచ్చేసినాము. దాని తర్వాత ఇప్పుడైతే చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. ఇప్పుడే ఇట్లా ఉంటే అది చూడండి ఇక వెనకాల. స్నానం చేసుకున్న తర్వాత ఇక్కడ అందరికీ ఉమెన్కి ఇట్లా చిన్న చిన్న షెల్టర్స్ లాంటివి పెట్టినారనమాట. మొత్తం లైన్గా పెట్టినారు ఈ షెల్టర్స్ అన్నిటివి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, 1 2 3 4 ఇవన్నీ ఉమెన్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అనమాట. దాంతోపాటు ఇప్పుడైతే మనము ఇంకా సంఘంలోకి దిగలేదు, మీకు ఇంకా ఒకటి చూపిద్దామని చెప్పి ఇందాక నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా. సో ఇదిగోండి, ఇందాక నేను చెప్పేది దీనికోసమే. అదిగోండి నాది ఇక్కడ ఉంది. ఇక్కడేమో ఇది
అందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. చూసినారా, ఇది మొత్తం అంతా గుంపులు గుంపులు జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఈరోజు థర్స్డే 20th ఈరోజు టైమ్, థర్స్డే 20th. చాలామంది జనాలు ఉన్నారు. ఇదిగోండి అక్కడ చేస్తున్నారు నదీ స్నానాలు, కనిపిస్తుందా? అక్కడ చేస్తున్నారు నదీ స్నానాలు. కొంతమంది ఫేక్ బాబాలు ఉంటారు, సో వాళ్ళతో మాత్రం జాగ్రత్తగా అయితే ఉండండి. ఫుల్ గుంపులు గుంపులు ఉన్నారు. నాకు ఎక్కడ చేసుకోవాలో నాకు ఏం అర్థం కావట్లేదు. మొత్తం చాలామంది జనాలు ఉన్నారు. మొత్తం వెనకాల మొత్తం నిండిపోయినారు. అసలు చూడండి, అదిగోండి అందరు నిండిపోయినారు. నాకైతే అసలు ఏం అర్థం అయితే లేదు. ఏడా చేద్దామంటే మొత్తం అసలు ఖాళీ కూడా లేదు. ఈరోజు అయితే చేసే పోవాలి ఎట్లయినా సరే. మొత్తం వెనకాల జనాలు చూడండి, మొత్తం జనాలు ఉన్నారు. ఈరోజు ఎట్లయినా చేసి పోవాల్సిందే. ఆ చూడండి మొత్తం కుప్పనే ఉందిరా బాబు. మీరు చూడండి, ఇప్పుడు వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళి స్నానం చేయాలి. ఇప్పుడు ఎట్లా చేస్తానో ఏందో. సో ఫైనలీ నేనైతే సంఘానికైతే వచ్చేసాను. సో ఇక్కడే మనం బట్టలు ఇవన్నీ తీసేసి స్నానానికి అయితే వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సోలోగా వస్తే మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది మీ లగేజ్కి, దాంతోపాటు మీ ఫోన్స్కి. సో అదొక్కటి జాగ్రత్త పెట్టుకోవాలి. ఎవరినైనా ఒకరిని పరిచయం చేసుకొని ఇంకా వాళ్ళతో వెళ్ళడం బెస్ట్. లేదంటే మీ ఫోన్లు కానీ ఏమైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ వాల్యుబుల్ ఐటమ్స్ కానీ ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అవైతే. ఎందుకంటే ఎటువంటి ఫెసిలిటీస్ కానీ అంటే లాకర్స్ కానీ అట్లాంటివి అయితే ఏమి ఉండవు ఇక్కడ సంఘం దగ్గర. సో మీరు కిందనే పెట్టాల్సి ఉంటుంది, ఒక పేపర్లలో కానీ లేదంటే ఒక చిన్న కవర్స్ లాగా ఉంటాయి, ఆ కవర్ మీద పెట్టుకోవడమే అంతే. సో ఇప్పుడైతే మనం మహాకుంభమేళా హిస్టరీ గురించి అయితే తెలుసుకుందాం. సో అసలు ఈ మహాకుంభమేళా ఏంటిది, అసలు ఎప్పుడు జరుపుకుంటారు, దాంతోపాటు ఎన్ని డేస్ ఉంటుంది అనేది మొత్తం వీడియోలో కవర్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ కుంభమేళా అనేది ఓన్లీ జస్ట్ 45 డేస్ మాత్రమే ఉంటుంది, January 13 నుంచి February 26 వరకు. సో ఈ 45 డేస్లోనే మనం ఈ స్నానాలు అనేటివి చేసుకోవాలి. ఈ కుంభమేళా టైంలో సాధువులు, అఘోరాలు, దాంతోపాటు నాగ సాధువులు వీళ్ళు అసలు కనబడరు, వీళ్ళు వస్తారనమాట. సో దాంతోపాటు ఇక్కడ అందరూ స్నానాలు అయితే చేసుకుంటారు వీళ్ళందరూ. సో హిస్టరీ ఏంటో ఇప్పుడు మనం కొంచెం తెలుసుకుందాం. అమృతం కోసం దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలికారనమాట. ఆ చిలికినప్పుడు ఆ క్షీరసాగర మదనం అని మనకు తెలుసు, మనం చాలాసార్లు వినుంటాం. క్షీరసాగర మదనానికి ఈ కుంభమేళాకి కొంచెం సంబంధం ఉంది. ఏం సంబంధం అంటే అమృతం కోసం దానవులు, రాక్షసులు వాసుకిని మందర పర్వతానికి కట్టి చిలుకుతున్నప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకి కామధేను వచ్చింది ఫస్ట్ చిలికినప్పుడు. సెకండ్ వచ్చేసి మనకి కల్పవృక్షం వచ్చింది. థర్డ్ వచ్చేసి ఐరావతం, ఇంద్రుడిది వాహనం ఉంటుంది కదా ఐరావతం, ఆ ఐరావతం మూడోది వచ్చింది. అట్లా ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. దాని తర్వాత పాయిజన్ వచ్చింది. ఆ పాయిజన్ని ఆలాహలం పరమేశ్వరుడు తన కంఠంలో వేసుకొని నిలుపుకున్నాడు. ఆ తర్వాత అమృతం వచ్చింది. దానికోసం దేవతలు, రాక్షసులు ఫుల్లు కొట్టుకున్నారు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు ఇట్లా కొట్టుకుంటున్నారు అని చెప్పి ఈ శ్రీ మహావిష్ణువు ఏం చేసినాడు, ఇట్లా కాదు మోహిని అవతారం ఎత్తి అప్పుడు ఆ అమృతాన్ని తీసుకొని వెళ్ళాడు. సో ఆ అమృతాన్ని తీసుకొని వెళ్ళే టైంలో వీళ్ళందరూ రాక్షసులు వీళ్ళందరూ వచ్చి మళ్ళీ పట్టుకొని పొట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఏమైంది, అది కింద పడి 4 చుక్కలు పడ్డాయి అన్నమాట. ఎక్కడెక్కడ పడ్డాయి అంటే హరిద్వార్లో ఒకటి పడింది, ప్రయాగరాజ్లో ఒకటి పడింది, ఉజ్జయిన్లో, తర్వాత నాసిక్. ఈ 4 ప్లేసెస్లో మనకి అమృతం అనేది పడిందన్నమాట. సో అలాగా ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని చెప్పి ఇక్కడ నమ్మకం. సో ఇప్పుడు కుంభమేళాలో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ కుంభమేళా వచ్చేసి మహాకుంభమేళా, సెకండ్ కుంభమేళా వచ్చేసి పూర్ణ కుంభమేళా, థర్డ్ వచ్చేసి అర్ధ కుంభమేళా, ఫోర్త్ వచ్చేసి మాఘమేళా. సో ఈ 4 కుంభమేళాలు ఉంటాయి. సో ఫస్ట్ మహాకుంభమేళా గురించి మనం తెలుసుకుందాం. ఈ మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఒకే ఒక్క మహాకుంభమేళా. ఇది 12 పూర్ణ కుంభమేళాతో సమానం. దీన్ని ఓన్లీ ఒకే ఒక ప్లేస్లో జరుపుతారు, అది కూడా ప్రయాగరాజ్లోని మాత్రమే చేస్తారనమాట ఈ మహాకుంభమేళా అనేవి. సెకండ్ది వచ్చేసి పూర్ణ కుంభమేళా. ఈ పూర్ణ కుంభమేళా ఎవ్రీ 12 ఇయర్స్కి ప్రతి 12 సంవత్సరాలకి ఇక్కడ
పూర్ణ కుంభమేళ అయితే జరుపుతారు. ఎక్కడెక్కడ జరుపుతారు? హరిద్వార్లో, ప్రయాగరాజ్లో, నాసిక్లో, అట్లనే ఉజ్జయిన్లో జరుపుతారనమాట పూర్ణ కుంభమేళ. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి అర్ధ కుంభమేళ. ఈ అర్ధ కుంభమేళ ఎవ్రీ 6 years, ప్రతి 6 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. ఈ అర్ధ కుంభమేళ అనేది 2 పూర్ణ కుంభమేళ మధ్యలో హరిద్వార్ ఇంకా ప్రయాగరాజ్లో జరుపుతారనమాట. ఫోర్త్ వచ్చేసి మాఘమేళ. దీన్ని ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు, ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తారనమాట. దీన్ని మినీ కుంభమేళగా అంటారనమాట. ఈ మాఘమేళ కూడా ఓన్లీ ఒకటే ఒక ప్లేస్లో జరుగుతుంది, అది ప్రయాగరాజ్లో మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు అయింది మొత్తం 3 మునకలు. దాంతోపాటు ఇంకోసారి 3 మునకలు. ఇవన్నీ వెళ్ళి గంగా, యమున ఇంకా సరస్వతి మాత ఈ సంగమంలో, త్రివేణి సంగమం అంటారు, ఈ సంగమంలో అయితే స్నానం అయిపోయింది. ఇప్పుడైతే ఒక శక్తిపీఠం ఉంది, అలోపీదేవి శక్తిపీఠం. ఇక్కడ ఏదైనా బండారా ఉంటే తినేసి ఇంకా వెళ్ళిపోవడమే శక్తిపీఠానికి. చూడండి ఎలా ఉన్నారు, ఫుల్ జనాలు ఉన్నారు ఈరోజు అయితే. ఈరోజు థర్స్డే రోజు ఇంతమంది ఉంటే వీకెండ్స్లో ఎలా ఉంటారో ఆలోచించుకోండి. సో స్నానం అయిపోయి ఇంకా ఇక్కడే వచ్చే దారిలో మనకి ఇక్కడ ఇదేదో భోజనాలు అయితే పెడుతున్నారనమాట, ఫ్రీ భోజనాలు. సో ఇప్పుడైతే ఇక్కడికి వచ్చానమాట, శ్రీ ప్రయాగరాజ్ అన్న క్షేత్ర. ఇక్కడ అన్నము, దాంతోపాటు ఈ శనగపిండితోనే అదేదో చేశారు కర్రీ, ఆ కర్రీ పెట్టారు. దాంతోపాటు రవ్వ కేసరి, ఈ 3 అయితే పెట్టినారు. దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ అదానీ వాళ్ళు ఉంటారు చూసారా, ఈ అదానీ వాళ్ళది ఇంకొక అన్నక్షేత్రం అయితే జరుగుతుంది. సో నేను మళ్ళీ ఇక్కడ కూడా వెళ్ళా. అక్కడ వచ్చేసి అంతగా రైస్ అనేది ముద్దగా ఉండింది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చానమాట, ఈ అదానీ వాళ్ళ దగ్గర. రైస్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా అంటే చాలా బాగుంది. మన తెలుగు భోజనం తిన్న ఫీల్ అయితే వచ్చిందనమాట ఇక్కడ తినేసరికి. అదానీ వాళ్ళది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ దశాశ్వమేధ ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసారనమాట. ఇక్కడ పిక్చర్ చూడండి, రాములు వారు, లక్ష్మణ్ వారు. ఇప్పుడైతే టైం 3:30 అవుతుంది. మార్నింగ్ 10:30కి స్టార్ట్ చేసిన, ఇప్పుడు 3:30 అవుతుంది, ఆల్మోస్ట్ 5 hours. నిన్న నైట్ కూడా నిద్ర లేదు, జస్ట్ నాకు తెలిసి 3 hours పడుకుని ఉంటారు నిన్న రాత్రి. ఇప్పుడు వచ్చేసి నాకు ఓన్లీ జస్ట్ 5 hours ఫుల్ అయిపోయింది. ఇంకా ఈరోజు శక్తిపీఠానికి వెళ్దాం అనుకున్నా, ఈరోజు అయ్యేటట్లేదు. ఈరోజు మోస్ట్లీ అది ఉంది కదా దశాశ్వమేధ ఘాట్ దగ్గర గంగా హారతి. సో మేబీ ఇప్పుడైతే అక్కడికి వెళ్తాము. 7 o'clockకి స్టార్ట్ అవుతుంది గంగా హారతి, సో దశాశ్వమేధ ఘాట్లో. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. దాని తర్వాత ఇది శక్తిపీఠం ఉంది కదా, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠం ఇక్కడే ఉంది. ఆ శక్తిపీఠం పేరు అలోపీదేవి శక్తిపీఠం అనమాట. వీళ్ళు అలోపీదేవి అంటారు, కానీ మనం వచ్చేసి దాని పేరు వేరే ఏదో ఉంది, అది నేను మళ్ళీ చెప్తాను. దాని తర్వాత ఇక్కడ ఇంకో 51 శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠం లలితాదేవి శక్తిపీఠం కూడా ఉంది ఇక్కడే. అలోపీదేవి శక్తిపీఠం నుంచి అరౌండ్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడైతే నేనైతే రూమ్కి వెళ్ళిపోయి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ గంగా హారతి ఉంది కదా దశాశ్వమేధ ఘాట్ దగ్గర, సో నేను మళ్ళీ దానికి అటెండ్ అవుతాను. ఇప్పుడైతే గంగా హారతికి వెళ్తున్నాం. ఇక్కడ దశాశ్వమేధ ఘాట్లో మనకి గంగా హారతి కూడా ఉంటుంది. సో గంగా హారతికి అయితే విజిట్ చేస్తున్నాం. ప్రెసెంట్ అయితే నేను రూమ్ కూడా ఇక్కడే తీసుకుంటే, ఈ ఘాట్ పక్కనే తీసుకున్నా రూమ్ కూడా. సో ఇప్పుడైతే హారతికి 6 o'clockకే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. ఎంతవరకు అవుతుందో అంతవరకు చూసేసి వెళ్ళిపోతాం. సో మనకి రాగానే అక్కడ చూసారా అవన్నీ లైటింగ్, అదంతా అటు సైడ్ వెళ్ళడానికి, అంటే అటు సైడ్ కాశీ, అటు సైడ్ కాశీ వెళ్ళడానికి, దాంతోపాటుగా అక్కడ టెంట్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ దశాశ్వమేధ ఘాట్లో మనకు ఒక అమ్మవారిని అయితే, గంగా అమ్మవారిని అయితే పెట్టారనమాట ఇక్కడే. చిన్న విగ్రహం, అది మీకు ఇప్పుడు చూపిస్తాను కొంచెం ముందుకు వెళ్ళాక.
సో ఇప్పుడు టైం వచ్చేసి మనకి 6:45 అవుతుంది టైమ్. సో ఇంకా 6:45కి అయితే స్టార్ట్ చేసినారు వీళ్ళు గంగా హారతి అనేది. సో ఇంకా ఈ రోజుకైతే ఇంతే మరి. మళ్ళీ రేపటి వీడియోలో కంటిన్యూ చేద్దాం. నమస్తే, నేను మీ నవీన్.